అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ రాశి చూసుకున్నట్లయితే తర్వాత రాశి మనకి కన్యా రాశి. అవునండి. మరి కన్యా రాశి వారికి ఏ ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే బాగుంటుంది? ఉత్తరత్రయపాదం హస్త చిత్తార్థం కన్యా అంటాం. ఉత్తరత్రయపాదము అనేటువంటిది కృత్తిక, ఉత్తరాషాఢగా రవిని తీసుకుంటే, హస్త అనేటువంటిది మనం చంద్రుని తీసుకుంటే, చిత్త అనేటువంటిది కుజుని తీసుకోవాలి. ఎప్పుడూ కూడా దాదాపుగా ఎదుటి మనిషి కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ కోసం ఎదుటి మనిషి చేత ఏదైనా చేయించుకునేటువంటి తాపత్రయాలు వీళ్ళు పడుతూనే ఉంటారు. ఇదమిద్ధము అంటే 50-50గా ఎదుటి మనిషికి చేసేది, ఎదుటి మనిషి చేయించుకునేది వీళ్ళకి ఒకే రకంగా ఉంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి కేవలము కూడా ఒక రకమైనటువంటి ఆశ అనేటువంటిది ఏదో ఒక దాంట్లో ఎప్పుడు మనిషిని ఇచ్చేస్తూ ఉంటుంది. ఆశ అనేటువంటి దాని జోలికి వీళ్ళు వెళ్ళనంతసేపు ఒకలా ఉంటారు. వీళ్ళలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్లో ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి అనేక రకాల అగచాట్లు, అనేక రకాల ఇబ్బందులు, మంచి పొజిషన్లో కూడా ఉంటారు, హై పొజిషన్లో కూడా వెళ్తారు. కానీ వీళ్ళకి కొన్ని మానసిక బలహీనతల వలన ఇవాళ మనకి ఏదో చిన్న బలహీనత ఉంది. ఆ విషయం పక్క మనిషి మనం చెప్పుకోవడమో తెలుస్తుంది. రేపొద్దు మనం మంచి పొజిషన్కి వెళ్తే ఆ మనిషి నుంచి మనకు ఆ రోజు నువ్వు ఇట్టా చేసావు, ఇలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు అనేటువంటిది కాస్త వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందువలనంటే వీళ్ళకి దీన్ని ఏదో అంటారండి, పీనాసితనము ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎదుటి మనిషి మీద అపారమైన ప్రేమ, వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చెయ్యాలి అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. ఆ భావన ఎంత మనస్సులో ఉంటుందో అంత పీనాసితనము మళ్ళీ మనస్సులో ఉంటుంది. అంటే ఒక 20 మంది అక్కడ ఉన్నారు, 10 మంది అక్కడ ఉన్నారు అనుకుంటే చాలా గుప్తదానం. ఒక 20 రూపాయలు ఇచ్చి మీరు 10 మంది పంచుకోండి అంటాం మనం. అటువంటి దాతృత్వం కూడా ఉంది మళ్ళీ. అంటే ఒక రకంగా అది పీనాస్త్రం. అవతల వ్యక్తికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి తత్వము ఉంది మళ్ళీ. తత్వగుణం ఏమిటంటే నెగిటివ్ అనేటువంటి ఎనర్జీస్ కొన్ని ఉంటుంది. అవి వీళ్ళ చుట్టూతో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు చేద్దాం అనుకున్న దాన్ని మాత్రం చేయనివ్వదు. వీళ్ళు ఏదైతే ఇది కాదులే అనుకుంటారో దాన్ని పూర్తిగా ఆకర్షిస్తూ మనిషిని చికాకు పరుస్తూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ శత్రువులను కూడా అది పెంచేటువంటి తత్వం, శత్రువుల ద్వారా ఇబ్బంది పడేటువంటి గుణం కూడా కన్యా రాశి వారికి కాస్త ఎక్కువగా ఉంటుందండి. చాలా అంటే చాలా సెన్సిటివ్గా కనిపిస్తారు, సెన్సిటివ్గా ఉంటారు. అలానే కొన్ని లగ్న స్థితి గమనాన్ని అనుసరించి వాళ్ళు ఆవేశపడదాము అనుకునేటువంటి లోపు ఎదుటి మనిషి వచ్చి నీరు పోసేలా అరుస్తారు. మళ్ళీ ఆవేశం రానియకుండా ఉంటారు. అలాగే ఎక్కడో ఒక చోట కాస్త ఇబ్బంది అనిపిస్తే అవతల మనుషులకి కాస్త దూరంగా ఉంటూ ఉంటారు. అది కూడా చాలా కష్టం. నాకు మీ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకున్నంతసేపు మీతో నేను దగ్గరగానే ఉంటా. నా వల్ల మీకు ఉపయోగం మినహాయిస్తే మీ వల్ల నాకు ఉపయోగం లేదు అన్నప్పుడు నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతారు అనమాట. తిట్టరు, కోప్పడరు, చికాకు పడరు, ఏమనరు. అయ్యయ్యో అసలు చాలా అద్భుతం అండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా, కొంచెం బిజీలో ఉన్నా అంటారు. పక్కన పెట్టేస్తాను. మ్యాక్సిమం ఫోన్లు ఎత్తకుండా ఉండరు, కొంచెం బిజీలో ఉన్నాను మెసేజ్ పెడతారు, తర్వాత మాట్లాడతా, అలా పక్కకి పెట్టేస్తారు. కోపంతో నువ్వు మాట్లాడక ఇట్లాంటివి ఉండవు. మళ్ళీ అట్లా జాగ్రత్తగా పక్కన పెట్టేస్తారు. మన నుంచి వాళ్ళకి ఏదైనా లాభం కలుగుతుంది, ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేస్తే మొదట ఇంకే ఫోన్ ఎత్తేస్తారు. అలాంటి దృక్పథం ఉంటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళతోటి మనకు చెడు జరగదు, మంచి జరగదు. ఓకే, మనకు తెలుసు అని చెప్పుకోవడానికి మినహాయిస్తే మనకు ఉపయోగపడటం అనేటువంటిది చాలా, ఎదుటి మనిషికి వాళ్ళు ఉపయోగపడటం అనేది తక్కువ. వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకి ఎక్కువగా అనుసంధానంగా ఉంటూ ఉంటుంది. కన్యా రాశి వారు మాత్రం ఎదుటి వాళ్ళ ఒక విధానంలో కొంతమంది విషయంలో మాత్రం నలిగిపోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా చిన్న విషయాల గురించి ఎవరన్నా చెప్పుకుంటున్నప్పుడు ఆ విషయాలు మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని దరిచేరనీయకుండా అవతల వాళ్ళకి ఆ విషయాన్ని మరుపు వచ్చేటువంటి రీతిలో మీరు ఏదైనా వ్యవహారం చేయాలి అని అంటే పూర్తిగా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అండి. పంచముఖ ఆంజనేయ స్వామి.
ఉమ్, గరుత్మంతుడు, నరసింహస్వామి వారు, వానరముఖం, అశ్వముఖం అంటే హైగ్రీవుడు, ఉమ్, పంచముఖాంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వీళ్ళకి సర్వదా శ్రేయస్కరం. ఆ పంచముఖాంజనేయ స్వామి వారు అనగానే అందులో మనకు నరసింహస్వామి వారి ముఖం ఒకటి వస్తుంది, ఉమ్, గరుడ ముఖం ఒకటి వస్తుంది, వరాహ ముఖం ఒకటి వస్తుంది, హయగ్రీవ ముఖం ఒకటి వస్తుంది, వానర ముఖం. పంచముఖాలతోటి 5 దిక్కుల హయగ్రీవంతుడు పైకి చూస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, కాబట్టి మనల్ని సంకటంలో పడేసేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చేటువంటి స్థితిగా మనలో ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆయన మంత్రాన్ని ఎప్పుడు కూడా ఓం ఆం యం రం ఖేం ఖేం అం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి క్రోం తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనుకుంటూ, అంటే ఆ మంత్రాన్ని, లేదంటే కనుక ఆంజనేయ స్వామి వారి శ్లోకాలు, అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షాం దారం వందే లంకా భయంకరం అనేటువంటి కొన్ని శ్లోకాలు ఆంజనేయ స్వామి వారు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కాదనుకుంటే హనుమాన్ చాలీసా ఉమ్, పారాయణ చేసుకుంటుంటే అటువంటి వాళ్ళ నుంచి వీళ్ళు దూరంగా ఉండి వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. ఉమ్. అది పరిస్థితి. వీళ్ళకి ఉద్యోగాలు కలిసి వస్తాయి లేకపోతే వ్యాపారాలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ లాగా చేసుకోవచ్చా గురుగారు? ఇన్వెస్ట్మెంట్లో చేసుకుంటూ ఉద్యోగం చేసుకోవడం మంచిది. ఈ పూర్తిగా వ్యాపారాల వ్యాపారాలు జోలికి వెళ్ళకుండా వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉమ్, వాళ్ళ మనుషుల ద్వారా అది నడిపించుకుంటూ వీళ్ళు ఉద్యోగం చేసుకోవడం శ్రేయస్కరం. ఉమ్. అది విషయం అమ్మ. తులారాశి వారికి గురుగారు? చిత్తార్థం స్వాతి విశాఖత్రయ తుల అంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారిలో కొంతమందికి విపరీతమైనటువంటి కోపం, ఉమ్, ఆ కోపంలో ఈజీగా మోసం చేసేస్తారమ్మ జనాలు. ఉమ్, కొంతమంది లగ్నాన్ని అనుసరించి కోపం మొత్తం లోపల పెట్టుకొని, ఎలా అయితే కనుక మనం కుక్కర్ పొయ్యి మీద పెడితే కింద అంత మంట పెట్టినా పైకి విజిల్ చక్కగా వేస్తుంది కదా, అది ఉమ్, ఆ రకంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్. కొంతమంది పొయ్యి మీద పెట్టకముందే గట్టిగా ఆహా. అరిచేసేసి, ఈ సమయానికి నీకు ఇది జరగకపోతే నేను ప్రాణం ఇచ్చేస్తా, ఆ, ఇంకోటి వదిలేస్తా, ఇది వదిలేస్తా అనేటువంటి మాటకి కట్టుబడి ఉండే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని అలానే దగ్గరికి రానియకుండా చేసుకుంటూ సమయానికి ఇబ్బంది పెడుతూ నష్టపరిచే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళు తులారాశి వారి గురించి మనం గట్టిగా చెప్పుకోవాలంటే రామనామ స్మరణం వాళ్ళకి చాలా మంచి శ్రేయస్సు. అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపార రంగాలలో మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఉమ్. టెర్రరిస్టులు కాదండి, ఆర్మీ గురుగారు? అంటే టెర్రరిస్టుల్ని మట్టుపరిచేటువంటి వాళ్ళు, ఆ, టెర్రరిస్టుల్ని మట్టుపరిచే మట్టుపరిచేటువంటి వాళ్ళు ఆర్మీ, మిలిటరీ. మిలిటరీ. ఉమ్, ఈ టెర్రరిస్టులందరినీ కూడా సంహరించేటువంటి దాంట్లో భారతదేశానికి వెన్నెముకగా నిలిచేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉమ్, తులారాశి వాళ్ళు. ఢీ అంటే ఢీ, గన్ను పెడితే ఎదురుకుండా వెళ్ళి ఇక్కడ కాల్చవయ్యా, ఇక్కడ కాల్ చేతనైతే అని అంత ధైర్యం. ధైర్యం కొంతమందికి ఉంది. ఉమ్, అలానే కొంతమంది మరి 2 రకాల వర్గాలు ఉంటారు అందులో. అవును. ఎక్కువగా మాత్రం ఏటికి ఎదురుయ్యేటువంటి వాళ్ళు, గుండెకి ఎదురుగా వెళ్ళి గుండె చూపించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇంకా మన దేశం ఒక రకంగా ఇలా ఉంది అంటే తులారాశి వారు, వాళ్ళు సాధ్యమైనంత వరకు భగవన్నామం, రామనామం ఇందాక అనుకున్నాం కదా, ఉమ్, ఆయన చెప్పుకుంది మనం. అవునవును. ఆ రామనామం వైదేహి సహితం సురుద్రుమతే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసని అని చెప్పి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఉమ్, ఇవన్నీ కాదండి మాకు అంటే ఓకే, శ్రీరామ రామ రామ అయితే వచ్చు కదా, ఉమ్, అది కూడా చాలా పెద్దది అయిపోయిందండి, మా వల్ల కాదండి. మరా మరా అని మొదలు పెట్టండి. మరా మరా. ఉమ్, మీరు 10 సార్లు అనండి మరా మరా అని. నేను అన్నాను. అనండి మరా 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 కదా. రామ 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 అనండి. రామ 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 రామ. ఇక్కడ మంత్రం అనేటువంటిది రివర్స్ లో తీసుకుంటే మరామ రామ 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 అంటే రామ అని పలుకుతాం, ఆ, మరామ రామ 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 అంటే మరా అని పలుకుతాం. ఆ, 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 ఆ. కరెక్ట్ కరెక్ట్. ఉమ్, మరా అని మొదలుపెట్టి మరామ రామ 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 అంటే ఆ రామస్మరణ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. రామ 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 అంటే మరా మరా అని వచ్చేస్తుంది మనకి అక్కడ. ఆ, అందుకని రివర్స్ లో అన్నారు. రివర్స్ లో మొదలుపెట్టి ఆ రామనామస్మరణ అనేటువంటిది వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటే రాముడు ఎంతటి వాడయ్యా అంటే సామాన్యుడు ఉంటాడు కదండి, అంత బుద్ధి కుశలత. ఒక రకంగా చెప్పాలంటే తులారాశిలో జన్మించినటువంటి వారిని రాముడు వారితో పోల్చవచ్చండి మనం, ఉహుం, అంత బుద్ధిమంతులు ఉంటారు. చక్కగా. ఏకపత్ని వ్రతులు అని చెప్పను, బుద్ధిమంతులు ఉంటారని చెప్తున్నా. ఉమ్. కాబట్టి రామనామస్మరణ చేసుకుంటే వాళ్ళు చాలా క్షేమంగా ఉంటారండి. వీళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారాలు రెండు రెండు కలిసి నిలబడి వస్తాయి. ఉంటాయి. చక్కగా రామస్మరణ చేసుకుంటూ రామాలయాలకు వెళ్తే బాగుంటుంది. ఈ ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా రామనామస్మరణము అనేటువంటిది ఉమ్, వాళ్ళ జీవితాన్ని ఉద్ధరిస్తుందండి ఓకే, ఓకే. ఖచ్చితంగా.